అగో అక్కడ పడుకున్నారు చూడు వాళ్ళిద్దరు. బాగానే బరబ్బర్ కొడతారా అవునన్నా. ఆగండి, అట్లా లొల్లి చేసుకోవద్దు, ఆగండి, సైలెంట్ ఉండండి. అరే నీ అవ్వా ఏమనుకుంటానబ్బే నువ్వు, ఏమనుకుంటాను? ఏంది ఏం మాట్లాడతానో బిగ్ బాస్ హౌస్ లా? చింటుబాయ్ రా, చింటుబాయ్ నేను నీకు చెప్తా, ఇట్రా ఉందరా. మనం గెలిస్తే కాల్తాంది వాళ్లకు. రేపు నామినేషన్ కదా, రేపు చూపిస్తా పని. కుక్కలం మేము కుక్కలం, మాది మేమే తింటాం, మాది మేమే పంటాం, మాకు ఎవరు సాటి లేరు, హృదయాలను మేము వచ్చిందే గెలవటానికి, గెలిచే వెళ్తాం, గెలిచే వెళ్తాం. వెల్కమ్ టు కుక్కల బిగ్ బాస్, వెల్కమ్ టు కుక్కల బిగ్ బాస్, వెల్కమ్ టు కుక్కల బిగ్ బాస్, వెల్కమ్ టు కుక్కల బిగ్ బాస్. బిగ్ బాస్ బౌ బౌ. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. బౌ బౌ. ఉదయం 11. నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు? నిన్న జరిగిన టాస్క్ లా సంచాలక్ ఎవరు విన్నర్? మోడల్ మధు పెల్వాన్ పాషా బిగ్ బాస్. పెహల్వాన్ పాషా, మోడల్ మధు, ఇద్దరికి కంగ్రాచులేషన్స్. మీరిద్దరిలా ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటారు నిర్ణయం చేసుకోండి, అది మీ చేతిలోనే ఉంది. మధు నువ్వు కెప్టెన్ అయితావా? పెల్వాన్ పాషా నేను కెప్టెన్ అయితా. ఈసారి నువ్వు కెప్టెన్ అవ్వు మధు. ఓకే ఓకే. కుక్కల బిగ్ బాస్ మధు కెప్టెన్. మధుని కెప్టెన్ చేయండి. కెప్టెన్ అయిన వాళ్లకు ఒక బహుమతి కూడా ఉంటది. అరే తమ్ముడు కొంచెం మంచిగా ఆలోచించి చెప్పురా, బహుమతిరా. పెల్వాన్ పాషా నేను అయితా. కుక్కల బిగ్ బాస్ మధునే చేయండి బిగ్ బాస్, నాకు బహుమతి వద్దు, మధునే చేయండి. మోడల్ మధు, కంగ్రాచులేషన్స్, మీరు ఫస్ట్ వీక్ కెప్టెన్షిప్ పొందుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, థ్యాంక్ యూ పెల్వాన్ పాషా, నేనే కెప్టెన్, ఫస్ట్ వీక్ కెప్టెన్. థ్యాంక్ యూ కుక్కల బిగ్ బాస్, థ్యాంక్ యూ. బ్రో ఏంది బ్రో నవ్వుతాను, మర్యాదగా ఉండదు. నువ్వు నిజంగా వేస్ట్ గానే కెప్టెన్ నామినేషన్ వదులుకున్నాడు. బిగ్ బాస్ వీళ్ళు నవ్వుతారు నన్ను చూసి. ప్రోమోలో అంతా నన్నే చూపిస్తారు. ఏమ్రా చూస్తాను ఏమ్రా. ఫస్ట్ వీక్ నామినేషన్ స్టార్ట్ అవబోతుంది. ఒక్కొక్కరు అక్కడ కుర్చీ కనపడుతుందా? ఎవరిని నామినేట్ చేయాలనుకుంటాలో ఇద్దరిని నామినేట్ చేసి మంచి కారణం చెప్పి వెళ్ళిపోవాలి. నా ఫస్ట్ నామినేషన్ పెహల్వాన్. కైకు ఎందుకు? చెప్తా విను. సబర్. ఎందుకంటే నిన్న నువ్వు తొండి చేసినావు. తొండి గిండి మాట్లాడక బ్రో, నువ్వు నిన్ననే చెప్పేసినా మొత్తం తొండి లేదేం లేదు. నా మాట విని పోయి నల్లి బుక్క తెచ్చుకున్నావు. ఆ మధుని తీయమంటే ఆమె తీసింది. తొండి చేసినావు నువ్వు, తొండి. ఈ మొత్తం గలీజ్ నామినేషన్ నేను ఒప్పుకోను. అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా. కావాలని ఎత్తాంటూ నామినేషన్ నేను ఒప్పుకోని నామినేషన్ కి. నీతో మాట్లాడా నేను. తొండి చేసినావు, తొండి కానివి. బాడీ పెంచి షో ఎత్తాను. నీకు నువ్వే ఎగురుతానవేంది షో. రాపేష్ బాయ్ బోల్తే మాకు. నా సెకండ్ నామినేషన్ కామేష్ బాయ్. నువ్వే. అరే రాపేష్ బాయ్, ఈ బ్రో వచ్చినప్పటి నుంచి నాతో మాట్లాడతలేడు. అరే ఏదనంటే అంటాడు, అమ్మాయిలు అంటాడు, తిరుగుతాడు. నా వాయిస్ ఇట్లుంటది బాయ్, నేను ఏం చేయాలి బాయ్? నీ మాటలు ఎట్లయినా ఉండని బ్రో, కానీ షకీలా ఇట్లా అనద్దు, ఇది తప్పు కదా. అట్లా కాదు బాయ్. నా సెకండ్ నామినేషన్ కామేష్ బాయ్. నేనేం తప్పు చేసినా నన్ను నామినేట్ చేస్తారు, నా వాయిస్ ఇట్లానే ఉంటది. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి కామేష్. ఇతను నన్ను ఏదో రకంగా చూస్తా ఉంటాడు, ఏదో చేసేయాలి ఈమెని అన్నట్టు చూస్తాడు. చిన్న బట్టలు వేసుకున్నంత మాత్రాన కళ్ళు పడిపోతాయా? దీన్ని ఎట్లయినా సెట్ చేయాలి. అగో విన్నరా, అగో ఇట్లేదో అంటాడు ఊకే. అందుకే నేను ఫస్ట్ నామినేషన్ కామేష్. నా సెకండ్ నామినేషన్ చింటూ బాయ్. అబ్బో ఎందుకు అక్కో, నేనేం చేసినా? చెప్తా ఆగు, ఎందుకు కొర్రుతాను, గరం కాకు ఆకు, నేను చెప్తా. నేనేం చేసిన? ఫస్ట్ డే బిగ్ బాస్ లోపలికి రాగానే డోర్ కొట్టకుండా డైరెక్ట్ లోపలికి వచ్చేసిండు, బాత్రూమ్ లోపలికి. అవ్వా
నాది మొత్తం చూసేసిండు కావచ్చు తను. చూసిన రాపేష్ అందుకే నేను నామినేట్ చేస్తున్నా. మొత్తం సిల్లి రీజన్ ఇది, సిల్లి. సారీ చెప్పినా కదా అక్క ఆ రోజా నేను. సారీ చెప్తే అయిపోతుందా? చూసింది పోతాయా? నీ కళ్ళే కదా అవి. ఇక నిన్నే చూస్తా నేను. నన్ను ఎక్కడెక్కడ చూసిండో ఇట్లా తిరిగి ఉండే నేను సడన్ గా చూసినట్టు ఉన్నాడు వెనుక. అబ్బబ్బో ఇక నీకే ఉన్నది అందం, అందాల రాసి నువ్వు. అట్లా అందుకే నేను నామినేట్ చేస్తున్నా. డోర్ కొట్టి లోపలికి రావాలి. మొత్తం గలీజ్ రీజన్లు చెప్పి ఏది కుక్కలే బిగ్ బాస్ ఇది. అందుకే నేను నామినేట్ చేస్తున్నా. నా తుపాకీ అంత లేవు నువ్వు. అంత ఓకేనా? నేను మాట్లాడేటప్పుడు ఉర్రద్దు, చిల్లర చేయొద్దు. ఫస్ట్ విన్నాక మాట్లాడండి. నా ఫస్ట్ నామినేషన్ ఈ బేకార్ గాడు. బేకార్ గాడు అనకు బ్రో నువ్వు. తమ్ముడు దా తమ్ముడు దా ఎక్కుదా స్టేజ్ ఎక్కు. వీడైతే నాకు అస్సలు నచ్చలే. అసలు వీడు ఎందుకు పుట్టిండో వానికే తెలియదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీనికి బాడీ ఉంది మాకు లేదని మమ్మల్ని కింద పరిచయం చేసిండు. నేనెప్పుడు చెప్పిన ఇది? నా సెకండ్ పాయింట్ ఏంటంటే నిన్న అనవసరంగా లొల్లి చేసిండు, సారీ కూడా చెప్పలే. అవును అనా, నువ్వు ఎందుకు అనాలే? థర్డ్ పాయింట్ విన్నా మొత్తం ఏదంటే బాడీ 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 అంటాడు. బేకార్ రీజన్లు వీళ్ళయి. నేను అస్సలు ఒప్పుకోను బ్రో. ఓట్స్ కావాలి, బాదం కావాలంటాడు. ఇది కుక్కలే బిగ్ బాస్ దొరుకుతాయా? నేను అస్సలు ఒప్పుకోను. మై సుంతోత్నాయి మొత్తం బేకార్ రీజన్లు ఇవి. అందరు అడ్జస్ట్ చేసుకోవాలి కదా. నువ్వు చెప్తే అయిపోతుందా? ఎంత చెప్పుకుంటావో చెప్పుకో. దీనికి బాడీకి డబుల్ వెయిట్ ప్రోటీన్ కావాలంట. దొంగ మాటలు ఇవన్నీ. అరే ఊకోవా ఊకో, అప్పటి నుంచి జరుగుతాను వింటానా? నేను మాట్లాడినాక మాట్లాడని చెప్పినా కదా. నేను కింద పరిచినా అంట, అదంటాను ఇదంటాను. నేను అస్సలు ఒప్పుకోను. అరే గుద్దుతారా మొహం మీద గుద్దుతా. ఏ బ్రో మాటలు మంచిగా రాని బ్రో. నాకు సంఖ్య చెప్పాకు ఊకో. మొత్తం బీపీ తెప్పిస్తాను బ్రో. నిన్నటి నుంచి వింటానా ఏదో జరుగుతాను. ఏంది మరి బలిసి వచ్చినా? ఉబే బలిసి వచ్చినా సాలే. అవును బలిసి వచ్చినా. నీకెందుకు? నాకు గుర్తుతా సాలే. ఏమనుకుంటాను రా నువ్వు? అరే క్యా బాత్ కర్రా రే బాయ్. నేను మాట్లాడేటప్పుడు బాత్ సీదా కర్, మాటలు మంచిగా రా. మధ్యలో రాకరా నువ్వు. గుద్ది పడేస్తా ఆడుకోవు. నువ్వు పోవా, నువ్వు పో. నాకు కూడా ఛాన్స్ వస్తుంది. నువ్వు పోటు పో. సో నా సెకండ్ నామినేషన్ షేక్ షకీలా. ఎందుకు? చిన్న బట్టల మేడం. ఏ చిన్న బట్టలు అనకు, ఇది ఫ్యాషన్. ఈ మేడం ఏ పని చేయదు, షేక్ అంటది. షేక్ ఏదంటే షేక్ షకీలా అంటారు. చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు. ఎన్నిసార్లు చెప్పాలి చిన్న బట్టలు అనగానే ఇది ఫ్యాషన్? అరే అంటా మేడం, బరాబర్ అంట. నా ఇష్టం. ఈ స్టేజ్ ఉన్నదే అందుకు. మేరా ఫస్ట్ నామినేషన్ చింటూ బాయ్. చెప్తా ఆగు, రుకో బాయ్ బోల్తమ్మాయి, చెప్తా ఆగు. ఈ ఇంటికి చింటూ బాయే లీడర్ అనుకుంటాడు. మేమందరం తక్కువలం అనుకుంటాడు. ఏదన్నా అంటే పడడు, సైలెంట్ ఉండడు. బీపీలు ఎత్తుంది నాకైతే. చింటూబాయ్ చెప్పిందే కరెక్ట్. అందుకే చింటూబాయ్ నామినేట్ చేస్తానా. నువ్వు నా కాంపిటీషన్, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా. నా సెకండ్ నామినేషన్ రాపేష్ బాయ్. నా ఫస్ట్ నామినేషన్ షేక్ షకీలా. అట్లా చిన్న బట్టలు వేసుకొని ఉండొద్దు, పద్ధతిగా ఉండాలి. నా లెక్క చీర కట్టుకోవాలి. ఎన్నిసార్లు చెప్పాలి చిన్న బట్టలు అనగానే ఇది ఫ్యాషన్. జ్యువెలరీ వేసుకోవాలి, అప్పుడు అమ్మాయి అందంగా ఉంటది. మన సంప్రదాయం అది. నా సెకండ్ నామినేషన్ పేల్వాన్ పాషా. నేను నా మొదటి రోజు ఓ ఓ అనుకుంటూ ఉర్రుతాండు. అక్కడ ఒకరిని కింద పడుచుకుంటా అట్లా ఉర్రద్దు, తప్పది. నా ఫస్ట్ నామినేషన్ రాపేష్ బాయ్. అట్లా అనద్దు, తప్పు. ఇది నా వాయిస్, నేను మాట్లాడేదే ఇట్లుంటది. నా సెకండ్ నామినేషన్ వచ్చేసి పేల్వాన్ పాషా. పేల్వాన్ పాషా, నిన్న నేను నీ దగ్గరకు వచ్చి బ్రో ఫుడ్ ఎక్కడుంది బ్రో అని అడుగుతా, నువ్వు ఏమన్నావు? నా దగ్గర రాకు, ఇది డిస్గస్టింగ్, ఇట్లా మాట్లాడద్దు గలీజ్ గా. ఏం పని నువ్వు చెక్కగాని అన్నావు. మోడల్ మధు, ఈ వీక్ మీరు నామినేషన్ నుంచి తప్పుకున్నారు. మీకు ఇంకో బహుమతి ఉంది. ఇంతమంది నామినేట్ అయ్యారు కదా, వీళ్ళ నుంచి ఒకరిని తీసేసి ఇంకొకరిని యాడ్ చేయొచ్చు. ఓకే ఓకే బిగ్ బాస్. బిగ్ బాస్, నేను పేల్వాన్ పాషాని సేవ్ చేస్తున్నా. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ. ఎందుకంటే పేల్వాన్ పాషా నాకు క్యాప్టెన్షిప్ ఇచ్చిండు. సారీ గుడియా సారీ. అన్నంలా విషమేసి చంపుతాయి మేము. ఈ వీక్ నామినేషన్ లో చింటూ బాయ్, రాపేష్ బాయ్, షేక్ షకీలా, గుడియా, కామేష్ బాయ్. రాత్రి 12:15 నామినేట్ అయిపోయినాం రాపేష్. మనల్ని మన ఫ్యాన్స్ కాపాడతారంటవా? అరే కాపాడతారు చింటూ బాయ్, ఏం టెన్షన్ తీసుకోక చింటూ బాయ్, పడుకో, పొద్దున్న లేవాలి. వీళ్ళను ఓటేయాలంటే స్క్రీన్ పైన చూడండి. ఇన్స్టాగ్రామ్ లో అబ్దుల్ మోసిన్ .official పేజ్ కి వెళ్ళి ఫాలో అయ్యి
అందులో జాయిన్ ఛానల్ ఉంటది, అది జాయిన్ అయ్యి అందులో ఓట్ వేయాలి. మీకు ఇంత ప్రాసెస్ అర్థం కాకపోతే మన యూట్యూబ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.